హాయ్ అండి, మన గొల్లపూడి హోమ్ ఫుడ్స్లోకి కొత్తగా ఇవాళ పచ్చి మామిడికాయ పేస్ట్ వచ్చిందండి. 150 గ్రామ్స్ ఉంటుంది ఇది. మనం ఇన్స్టెంట్గా పులిహోరలు చేసుకోవాలన్నా, మామిడికాయ పులిహోర చేసుకోవాలి అన్నా, మామిడికాయ పప్పు వండుకోవాలన్నా, అలాగే మామిడికాయ రోటి పచ్చడి ఇలాంటివి చేసుకోవాలన్నా చాలా ఇన్స్టెంట్గా దీంతో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనిలో కొంచెం సాల్ట్ ఉంటుంది, పసుపు కూడా ఉంటుందండి. న్యాచురల్గా తయారు చేసేసాము, చక్కగా తొక్క తీసేసి నీట్గా. ఇన్స్టెంట్గా మనకి మామిడికాయ, చింతపండుతో ఎటువంటివి అయితే కర్రీస్ చేసుకుంటామో వాటన్నింటికి కూడా ఈ పేస్ట్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనం ఇవన్నీ కూడా మంచి ఫ్రెష్ మామిడికాయలతో తయారు చేసామండి. చాలా క్వాలిటీగా ఉంటుందన్నమాట దీంతో మీరు ఏం చేసుకున్నా. అలాగే ఇది అల్లం అండి. అల్లం తొక్కు తీసేసి ఆ అల్లం ముక్కల్ని మంచిగా ఎండలో ఎండబెట్టి చేసిన పౌడర్ అండి ఇది. 100 గ్రామ్స్ వస్తుంది మీకు. ఈ అల్లం పొడి వల్ల యూజెస్ అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే మన హోమ్ ఫుడ్స్లో అల్లం పొడి కూడా రెడీగా ఉందండి. ప్రజెంట్ చాలా సమస్యలకి అల్లం పౌడర్ అనేది యూజ్ అవుతుంది. ఇది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను దీనివల్ల యూజెస్ చెప్తాను.